అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీ వేదికగా ఢిల్లీ వర్సెస్ కోల్కతా 48వ ఐపీఎల్ మ్యాచ్లో కోల్కతా 14 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ వేసుకున్న ఢిల్లీ కోల్కతాను ముందుగా బ్యాటింగ్కి ఆహ్వానించింది. 20 ఓవర్స్లో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది కోల్కతా. చేజింగ్లో ఢిల్లీ 20 ఓవర్స్లో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేసి 14 పరుగుల తేడాతో మ్యాచ్లో ఓడిపోయింది. కోల్కతా బ్యాటింగ్లో గుర్బాజ్ 26, నరైన్ 27, రహానే 26, రఘువంశీ 44, రింకు 36, రసూల్ 17 పరుగులతో రాణించారు. ఢిల్లీ బౌలింగ్లో స్టార్క్ 3, అక్షర్ 2, విప్రాజ్ 2, చమీరా 1 వికెట్ దక్కించుకున్నారు. చేజింగ్లో ఢిల్లీ డూప్లెసిస్ 62, కరుణ్ నాయర్ 15, అక్షర్ పటేల్ 43. చివర్లో విప్రాజ్ 38 పరుగులు చేసినప్పటికీ మిగతా బ్యాట్స్మెన్ రాణించకపోవడం కోల్కతా అద్భుత బౌలింగ్ కారణంగా ఢిల్లీ ఈ మ్యాచ్లో 14 పరుగుల తేడాతో ఓడిపోయింది. కోల్కతా బౌలింగ్లో నరైన్ 3, చక్రవర్తి 2, రసూల్, అన్షుల్, వైభవ్ 1 వికెట్ దక్కించుకున్నారు. బౌలింగ్లో 3 వికెట్లు, బ్యాటింగ్లో 27 పరుగులతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా సునీల్ నారాయణ్ నిలిచాడు.